సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మనం ఎంత మంచిగా ఉన్నా కొన్నిసార్లు అన్నీ మనకి కలిసి రావు. మనం ఎంతమందికి సహాయం చేస్తున్నా మనకు కూడా సహాయం కోరుకునే అవసరం వస్తుంది. అలానే ఎంతో నవ్వించే వాళ్ళకి ఏదైనా బాధ వచ్చినప్పుడు అందరూ తోడుంటే మంచిగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఈరోజు నాతో పాటు ఉన్న వ్యక్తికి అలాంటి కష్టం వచ్చినప్పుడు చాలామంది నిలబడ్డట్టున్నారు. అలానే చాలామంది ప్రేయర్స్ కూడా దేవుడికి వినిపించినట్టున్నాయి. సో ఆయన ఎవరో కాదు, యాక్టర్ సిద్దిక్ బ్లాగ్స్ నుంచి సిద్దిక్ గారు ఉన్నారనమాట. చాలా విషయాలు మాట్లాడదాం. హలో అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. ఆల్ గుడ్. ఆల్ గుడ్ అనుకున్నాం ఇక. అంతేనా? అదే మొన్న ఇష్యూ అయినట్టుంది కదా, అవునవును. ఆల్మోస్ట్ బాబుకి హార్ట్లో హోల్ ఉందని చెప్పేసి. సో ఏం జరిగింది, ఐ మీన్ ఎలా? సో యాక్చువల్గా మాకు ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినాక చాలా బాగుండే. సో ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన కాడ నుంచి వెళ్ళి మాకు అసలు ఎలాంటి చిన్న ప్రాబ్లం కూడా రాలేదు. ఓకే. సో అంతా హ్యాపీగానే ఉన్నాం మేము. హ్యాపీగా ఉన్నాం. నేను కూడా ప్రమోషన్ చేసుకుంటూ వీడియో చేసుకుంటూ సో మంచిగానే ఉండే. సో నేను 8 months అనుకుంటా. సో 8 months అప్పుడు ఒక చిన్న కార్ తీసుకున్నా. 2 lakhs పెట్టి 2,30,000 ఏమో పెట్టి కార్ తీసుకున్నా. ఓకే. i10 అని చిన్నది. సో మన ఫ్యామిలీ కదా, చిన్న ఫ్యామిలీ, మనం ఎక్కువ పెద్ద కార్ ఎందుకు అని చెప్పేసి ఉన్న బడ్జెట్లో చిన్న కార్ తీసుకున్నా. కార్ తీసుకున్న 15 daysకే కార్ యాక్సిడెంట్ అయిపోయింది. అయ్యోయ్యో, 15 days? 15 daysకే కార్ తీసుకున్న 15 daysకే కార్ యాక్సిడెంట్ అయిపోయింది. సో యాక్చువల్గా ఏం జరిగిందంటే, నేను ఇంకా అన్న వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు. సో మేము ముగ్గురం కలిసి జగిత్యాల అని చెప్పేసి ఒక ఊరు ఉంది, అక్కడ ఒక రిసార్ట్ ఉందని తెలిసింది. జగిత్యాల. సో అక్కడ రిసార్ట్ ఉందని తెలిస్తే సో నార్మల్గా మనం వెళ్ళి అట్లా చిల్ అయిదాం ఒక రోజు అని చెప్పేసి అట్లా ప్లాన్ చేసుకొని ఉన్నాం. ప్లాన్ చేసుకొని ఇంటి దగ్గర నుండి అక్కడికి వెళ్తున్నప్పుడు సడన్గా అంటే నా మొబైల్ ఉంటుంది కదా, సో మొబైల్ ఏం చేసిన అంటే ఫ్రంట్ సీట్లో ఎవరు లేరు, అన్న బ్యాక్ సైడ్ కూర్చున్నాడు. ఆ మొబైల్ అక్కడ పెట్టేసినాక అంటే మనది పెట్రోల్ కార్ అన్నమాట. సో నేను ఎందుకైనా మంచిదని చెప్పేసి ఒక 2-3 బాటిల్స్ ఒక దగ్గర ఆపి ఎక్స్ట్రా పెట్టుకున్నా. పెట్రోల్ పెట్టుకొని మంచిగా హ్యాపీగా పాటలు పెట్టుకొని వెళ్తున్నప్పుడు సడన్గా నాకు కాల్ వచ్చింది. ఆ కాల్ వచ్చేసరికి అన్న వేరే కాల్లో మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళకి తెలియదు యాక్చువల్గా మేము ఇట్లా కార్లో వెళ్తున్నామని, వేరే రీజన్ చెప్పినప్పుడు ఈ కాల్ వస్తే మళ్ళీ వినిపిస్తుంది కదా, అందుకని చెప్పేసి నేనేం చేసిన అంటే ఆ మొబైల్ని సైలెంట్ చేద్దాం అనుకున్నా. యాక్చువల్లీ ఆ సైలెంట్ చేద్దామని చెప్పేసి ఆ బటన్ని ఇట్లా వచ్చిన అంతే, జస్ట్ ఇలా ప్రెస్ చేసి ఇటు ముంగట చూసే వరకు యాక్సిడెంట్ అయింది. నేను డ్రైవ్ చేస్తున్నా, జస్ట్ ఇలా చూసా అంతే. అంటే యాక్చువల్గా ఏంటంటే అది ఒక టర్నింగ్ అనమాట, ఇలా కర్వ్ ఉంది. సో వాళ్ళు నేనంటే చూసుకోలేదు, ఓకే జస్ట్ 1 second గ్యాప్. సో ఆయన కూడా చూసుకోవాలి కదా, ఆయన చూసుకోలే, నేను చూసుకోలే. ఆయన మన సైడ్ వచ్చేసిండు, నేను నా లైన్లో ఉన్నా, నేను లైన్ క్రాస్ కాలేదు, ఆయన మన లైన్లోకి వచ్చేసిండు. అలా అంటే ఫ్రంట్ మొత్తం పగిలిపోయింది ఎక్కడికక్కడ. అప్పుడు యాక్సిడెంట్ అయింది. మాకెవ్వరికి ఏం కాలేదు, ఓన్లీ యాక్సిడెంట్ అయింది. అది కూడా ఓన్లీ కార్కి ఆ ఫ్రంట్ సైడ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. మాకేం కాలేదు, దేవుడు అప్పుడైతే మనకు కాపాడిండు. అది 15 days. 15 daysకే తర్వాత కార్ని మనం తీసుకెళ్ళి అక్కడ పెట్టేసినాక కార్కి ఆల్మోస్ట్గా 1,30,000 దాకా అవుతాయి అని చెప్పిండ్రు. కొన్నదే 2 lakhs పెట్టి 2,30,000 పెట్టి సెకండ్ హ్యాండ్లో మళ్ళీ దీనికి 1,30,000 అప్పటికప్పుడే. మళ్ళీ దీనికి ఏం పెట్టాలా అనుకున్నా, కానీ ఎట్లా తీసుకున్నాం, పెట్టుకోవాలి తప్పదు కదా. 1,30,000 మళ్ళీ పెట్టి చేపిస్తున్నా. అట్లా చేపిస్తున్నాక దాని తర్వాత 8 months దాటినాయి కావచ్చు, లేదు 8 months దాటలేదు, 7th monthలో డెలివరీ అయింది. 7th monthలో యాక్సిడెంట్ అయింది. 7 నుంచి 8 monthకి క్రాస్ అయినాం. ఆ 8 month క్రాస్ అయ్యి మేము 9th monthకి వెళ్తున్నాం. రేపు 9th month పడుతుందనే డే రోజు డెలివరీ అయింది. రేపు 9th month అంటే ఈ రోజే డెలివరీ, నెల తక్కువ. అంటే 9th month పడ్డ రోజే డెలివరీ అయింది. ఏ రోజు అయితే మనకు 9th month పడుతుందో సో అదే రోజు డెలివరీ అయింది. అన్ఎక్స్పెక్టెడ్ నొప్పులు వచ్చేసి అట్లా పెయిన్స్ వచ్చేసినాయి. యాక్చువల్గా ఏంటంటే నేను ఆ రోజు ఒక మూవీ ప్రమోషన్ ఉండే, ఆ ప్రమోషన్ గురించి కరీంనగర్కి వెళ్ళిన, అదంతా షూట్ చేసుకొని వస్తున్నా. రిటర్న్ అయ్యే టైంలో కాల్ వచ్చింది.
ఇట్లా రావాలి అని చెప్పేసి డెలివరీ టైం అయింది, సిగ్నేచర్స్ కావాలని చెప్పిండ్రు. సో చెప్తే అక్కడ నుండి నేను బయలుదేరినా. సో బయలుదేరినాక ఫుల్ వర్షం స్టార్ట్ అయ్యింది. అంటే ఆ వర్షంలో ఇంకా మనం వెళ్ళలేము, అంటే ప్రెషర్, బైక్ మీద వెళ్తున్నా నేను యాక్చువల్గా, ఆ ప్రెషర్ బాగా వస్తుంది. ఇక మనం ఖచ్చితంగా వెళ్ళాలి కదా అని చెప్పేసి ఆ వర్షంలో అట్లనే తడుచుకుంటూ వెళ్ళినా. ఓ మీ వైఫ్ హాస్పిటల్లో హాస్పిటల్లో ఉందని. ఓకే. సో అట్లనే తడుచుకుంటూ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత హాస్పిటల్కి రీచ్ అయినాక వాళ్ళు డెలివరీ అన్నారు. అప్పటికే అయిపోయింది. అంటే లేదు, ఇక నేను వెళ్ళినాక సిగ్నేచర్ చేయాలి కదా. సో అక్కడ నేను సిగ్నేచర్ చేసినాక వాళ్ళు తీసుకెళ్ళిండ్రు. ఇక లోపల తీసుకెళ్ళినాక ఒక 1 అవర్, మేబీ 1 అవర్ తర్వాత బయటికి వెళ్ళి ఇట్లనే వీడియో తీసుకుంటూ నవ్వుకుంటున్నా హ్యాపీగా. అంటే ఫస్ట్ వచ్చి వాళ్ళు బాబు పుట్టిండు అని చెప్పిండ్రు, బయటికి తీసుకొస్తారు కదా, అందరు హ్యాపీగా ఉన్నారు, అందరు కంగ్రాచులేషన్స్ అని చెప్తున్నారు, మస్తు హ్యాపీగా ఉన్నా. అదే కరెక్ట్ టైంకి వాళ్ళు బయటకు వచ్చిండ్రు, బాబుని తీసుకొచ్చి అంబులెన్స్లో ఎక్కియాలి, ఇప్పుడు ఆ బాబుకి అర్జెంట్గా మనం వెంటిలేటర్ మీద పెట్టాలి, మీరు కరీంనగర్కి తీసుకెళ్ళండి అని చెప్పిండ్రు. పెద్దపల్లిలో ఉన్నారు అప్పుడు? అప్పుడు నేను పెద్దపల్లిలో ఉన్నా. కరీంనగర్ నుంచి వచ్చిన, మళ్ళీ కరీంనగర్కి వెళ్ళాలి. జస్ట్ డెలివరీ అయింది మళ్ళీ కరీంనగర్. సో అక్కడ బాబు లైక్ ఇట్లా బయటకు వచ్చినాక బాబుని ఇట్లా తీసుకొని మనం చక్కగా ఇట్లా చూడలే, నేను అయ్యో ముఖం కూడా కరెక్ట్ చూడలే. అట్లనే మా మమ్మీ వాళ్ళు ఉన్నారు కదా, సో మా మమ్మీ వాళ్ళు తీసుకెళ్తున్నారు అంబులెన్స్లో. సో అంబులెన్స్లో ఎక్కినాక ప్రాపర్గా తెలియదు అప్పటి వరకు మనకు బాబుకి ఏమైంది, ఏం ప్రాబ్లం అనేది తెలియదు. సో నార్మల్గా ఏంటంటే బేబీస్ అంటే పెడతారు కదా, అది బాక్స్లో అలా పెడతారు కదా, అదే అనుకున్నా. కానీ ఎందుకో నాకు మనసులో చాలా నెగిటివిటీ పెరిగిపోయింది. వెళ్తున్నప్పుడు ఏదో వినిపిస్తాను, ఇక ఎందుకు అట్లా అయిందో తెలియదు, కానీ బాగా అదైంది. సో నేను కూడా ఎట్లా అంటే బాడీలో మొత్తం పవర్ లేకుండా అయిపోయినా. ఎట్లా అంటే ఆటోమేటిక్గా ఇలాంటి థాట్స్ ఎందుకు వస్తున్నాయి అని చెప్పి ఆ ఆలోచనతో పాటు ఈ ఆలోచన ఇంకా పెరుగుతూ పోతుంది. బాగా భయం వేస్తుంది. ఇక నేను ప్రేయర్ చేసుకుంటూ ఉన్నా, అంటే మంచిగా జరగాలి ఏదైనా అని చెప్పేసి. ఇక మన పక్కన ఉన్న మన డ్రైవర్ కూడా, ఆయన కూడా మనకు ఇట్లా చేసి ఏం కాదు, నేను ఇలాంటి కేసెస్ ఇప్పటి వరకు ఒక 1000 చూసిన, నువ్వేం టెన్షన్ పడకు అని ఆయన చెప్తున్నాడు. అంబులెన్స్ డ్రైవర్ ఆయన అంటే నార్మల్గా వెళ్తున్నాం. సో ఆయన చెప్తా అంటే నాకు ఎందుకో లైక్ దేవుడే చెప్పిస్తున్నాడా అన్నట్టు అనిపించింది అలాంటి టైంలో. అంటే ఆ టైంలో మనకి ఎవరైనా కొంచెం మాట సహాయం చేస్తే కొంచెం ధైర్యం వచ్చింది. సరే అని చెప్పేసి హాస్పిటల్కి రీచ్ అయినాం. అయితే నార్మల్గా మనం వెంటిలేషన్ కదా అని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. సో అక్కడ తీసుకెళ్ళాక అక్కడ వెంటిలేషన్ అవైలబుల్ లేదు కరీంనగర్లో. కరీంనగర్ మాతా శిశువులో మనకు వెంటిలేషన్ అవైలబుల్ లేదు, ఎందుకంటే బేబీస్ ఎక్కువ ఉన్నారంట. మనం తీసుకెళ్ళిన టైంలో బేబీస్ ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళు ఏమన్నారంటే బేబీస్ ఎక్కువ ఉన్నారు, మరి టైం పడుతుంది, లేదంటే మీరు వేరే ఎక్కడికైనా తీసుకెళ్ళండి అని చెప్పారు. అంటే అంత సడన్గా మనం ఎక్కడ తీసుకెళ్తాం, నార్మలే కదా అని చెప్పేసి అక్కడనే ఒక 5 to 6 hours దాకా అక్కడనే ఉన్నాం. వెయిట్ చేసాం. సో వెయిట్ చేసినాక అక్కడ నుండి మాకు తెలిసిన వాళ్ళు ఉండే, సో వేరే హాస్పిటల్ దగ్గర కూడా వెళ్ళినాం. ఆ గ్యాప్లో మనకు తెలిసిన వాళ్ళు ఉండే, సో వాళ్ళు ఒక హాస్పిటల్ రిఫర్ చేసిండ్రు, అక్కడనే ప్రైవేట్ హాస్పిటల్. సో హాస్పిటల్ తీసుకెళ్ళాం కరీంనగర్లో. దానికి ముందు స్కానింగ్ చేయాలి, ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో స్కానింగ్ చేసిండ్రు. ఆ స్కానింగ్కి వాళ్ళు మేము వెళ్ళిన 5 to 6 hours తర్వాత 5-6 గంటలు అయిపోయింది. ఆ 5-6 గంటలు మాకు ఎండ్లో తెలుసు, అసలు ఆ 5-6 గంటలు మేము వేస్ట్ చేసినందుకు చాలా పెద్ద అప్పటికి మాకు తెలియదు అసలు ఏం జరిగిందో. సో వాళ్ళు ఎక్స్రే తీసిండ్రు గవర్నమెంట్ హాస్పిటల్లో నైట్. నేను చెప్పిన ఒక 2-3 hours తర్వాత వచ్చి ఎక్స్రే తీసినాక వన్ సైడ్ లంగ్స్ ఉంటాయి కదా, వన్ సైడ్ లంగ్స్ ఏమో పనిచేస్తలేదు అని చెప్పిండ్రు. మొత్తానికి వర్క్ చేయట్లేదు అని చెప్పిండ్రు. వీళ్ళు అట్లా చెప్పినాక నాకు ఎందుకు సాటిస్ఫాక్షన్ కాలేదు. అంటే ఆల్రెడీ వీళ్ళు ఇంత లేట్ చేసిండ్రు, ఇప్పుడు ఏదో ఒకటి రీజన్ చెప్పేస్తున్నారు కావచ్చు అనుకున్నా. ఎందుకంటే బాబు యాక్టివ్ ఉండే అప్పటి కూడా, నేను వెళ్ళి చూస్తూ ఉన్నా. తర్వాత ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళినాక వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు ఒక ఎక్స్రే తీసినాక మాకు ఆ లంగ్ ప్రాబ్లం ఏదైతే వాళ్ళు చెప్పిండ్రో ఆ ప్రాబ్లం లేదు, కానీ ఇంకో ప్రాబ్లం ఉంది, బాబుకి హార్ట్లో హోల్ ఉందని చెప్పిండ్రు. హోల్ ఉందని చెప్పిండ్రు. అది విన్నాక నాకు డైరెక్ట్ చెప్పలేదు వాళ్ళు,
యాక్చువల్‌గా మమ్మీ వాళ్ళకి చెప్పిండ్రు. హుహు. సో, మమ్మీ వాళ్ళు మనకు డైరెక్ట్ చెప్తే భయపడతారు కదా అని చెప్పేసి వెయిట్ చేపిచ్చి తర్వాత చెప్పిండ్రు నిదానంగా ఇట్లా. చెప్పారు. నిదానంగా చిన్న హోల్ ఉంది. బాగా చిన్న హోల్ ఉంది అని చెప్తే నేను కూడా నార్మల్ అయిపోయినా. సరేలే చాలా మందికి ఉంటది కదా! ఓకే. అంటే హ్మ్. ఇప్పుడు కరెంట్ సిట్యుయేషన్‌లో అయితే నార్మల్ అయిపోయింది అది అవును. హోల్ అనేది. పుట్టిన ఆ! బేబీస్‌కి హోల్ అనేది. సో, అక్కడ వాళ్ళు ఒక 12 లేదు అక్కడ 24 అవర్స్ ఉన్నాం మేము. ఓకే. 24 అవర్స్ అయిన తర్వాత వెంటిలేటర్ మీద. వెంటిలేటర్ మీద. హ్మ్. వెంటిలేటర్ అవైలబుల్ ఉండే అక్కడ. హ్మ్. అక్కడ ఒక 24 అవర్స్ దాకా ఉన్నాం. తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళు ఆ హార్ట్‌లో హోల్ క్లోజ్ కావాలని చెప్పేసి ఇంజెక్షన్స్ ఇచ్చిండ్రు. ఓకే. సో, వాళ్ళు ఇంజెక్షన్స్ ఇచ్చినంక క్లోజ్ అయిపోతది అనుకున్నాం. హ్మ్. ఆయన కూడా అయిపోతది కావచ్చు అనుకున్నాడు. ఓకే. సో, తర్వాత ఏమన్నాడంటే సిట్యుయేషన్ చాలా క్రిటికల్ అయిపోయింది. మీరు హ్మ్. అర్జెంట్‌గా ఇక్కడ నుండి హైదరాబాద్‌కెళ్ళిపోవాలి. 24 అవర్స్ తర్వాత. 24 అవర్స్ తర్వాత. ఓకే. వాహ్! మీరిగ వెళ్ళిపోవాలి హైదరాబాద్ అని చెప్పిండ్రు. ఇగ అక్కడి నుంచెల్లి వాళ్ళు అట్లా చెప్పినంక ఏం చేస్తాం అంటే కరెంట్ సిట్యుయేషన్‌కి ఎలాంటి డిసిజన్ తీసుకునే హ్మ్. పరిస్థితి కూడా లేదు మనకు. లేదు. ఏదైనా ఇంకెక్కువ డిస్కషన్ భయమైపోతుంది అప్పటికి. ఆ! ఇంకేదైనా డిస్కషన్ చేసుకుందామన్నా కూడా అంత గ్యాప్ కూడా లేదు మనకు. హ్మ్. సో, మేమేం చేసినామంటే వాళ్ళని ఏదున్నా ఇగ మీరే చేయాలి. ఏదోటి రిఫర్ చేస్తారని చెప్పిండ్రు కదా! అని చెప్పేసి వాళ్ళేమన్నారు, మేమొక మంచి హాస్పిటల్ ఉంది పంపిస్తామని చెప్పేసి హ్మ్. యశోద హాస్పిటల్ వాళ్ళని కాల్ చేసి ఓకే. హైదరాబాద్ యశోద. ఆ! హైదరాబాద్ సికింద్రాబాద్ బ్రాంచ్ వాళ్ళని హ్మ్. హ్మ్. కాల్ చేసి అక్కడికి పంపించిండ్రు. ఓకే. సో, మేము అది ఉంటది కదా! హ్మ్. అంబులెన్స్‌లో అందరూ పోలేము. హ్మ్. కరీంనగర్ నుంచి అంబులెన్స్‌లో కరీంనగర్ నుంచి రావాలి. హైదరాబాద్‌కి. సో, ఓకే. హైదరాబాద్ నుండి కరీంనగర్‌కి అంబులెన్స్ వచ్చింది. హ్మ్. వచ్చినంక మా మా వైఫ్ వాళ్ళ మమ్మీ, ఓకే. ఇంకా అన్న వాళ్ళు ఇద్దరు కలిసి ఎళ్ళిండ్రు. ఈ గ్యాప్‌లో మీ వైఫ్ ఎలా ఉన్నారు? అంటే ఆ! అప్పుడే గదా డెలివరీ. ఆమెకేం తెలవదు. అయ్యో! హ్మ్. వైఫ్‌కి ఏం చెప్పలేదింక. చిన్న ప్రాబ్లమ్ ఇట్లా అయింది గూడా అంది ఇట్లా అయిందని గూడా చెప్పలేదు. జస్ట్ ఓకే. ఆ బాక్స్‌లో పెడతారు గదా! ఆ! బాక్స్‌లో ఉన్నాడు, సేఫ్ ఉన్నాడని జెప్పేసినాం. ఓకే. చెప్తే ఆమె హ్యాపీగానే ఉంది. హ్మ్. సో, వాళ్ళు తీసుకొని ఎళ్ళిపోయిండ్రు. అక్కడ అడ్మిట్ జేసిండ్రంట. నేను ఇక్కడనే ఉండే. మీరు కరీంనగర్‌లోనే ఆ! ఉన్నారు. నాకేం జరిగిందంటే